అందరికీ నమస్కారం. తల్లికి వందనం రెండో విడత మరియు ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ విద్యార్థులకు రవాణా ఛార్జీలకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఖాతాల్లోకి మళ్ళీ డబ్బులైతే జమ కాబోతున్నాయి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తల్లికి వందనం పథకం రెండో విడత నగదును ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి విడతలో 67.27 లక్షల మంది స్టూడెంట్స్కు లబ్ధి చేకూరింది. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు రెండో విడతలో నగదు విడుదల చేయనుంది. 5వ తేదీనే ఇస్తామని తొలుత చెప్పినప్పటికీ అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందున వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు దూరంగా వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా ఛార్జీలు చెల్లించనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి కేంద్రం 47.91 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఈ డబ్బుల్ని విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేస్తారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ సంస్కరణల్లో భాగంగా పాఠశాలల హేతుబద్ధీకరణ చేసింది. ఈ క్రమంలో కొన్ని ప్రభుత్వ బడులు దూరమయ్యాయి. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం స్కూల్ ఒక నిర్ణీత దూరంలో ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ బడి దూరంగా ఉంటే కనుక విద్యార్థులు వెళ్లేందుకు వచ్చేందుకు అవసరమయ్యే రవాణా ఛార్జీలను ప్రభుత్వం చెల్లించాలి. అయితే స్కూల్ విద్యార్థులకు అందించే ఈ రవాణా ఛార్జీలలో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపి ఇస్తారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి 3 నెలలకోసారి విద్యార్థులకు అందజేసే ఈ రవాణా ఛార్జీలను తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని భావిస్తున్నామని చెప్పారు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు. ఈ డబ్బుల్ని విడతల వారీగా అందజేస్తారు. ఏపీ విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో కొన్ని కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. 9 రకాల స్కూళ్లను తీసుకొచ్చింది. రాష్ట్రంలో మొత్తం 9,600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయగా ఈ క్రమంలో దగ్గరలో ఉన్న 3, 4, 5 తరగతులని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మార్చింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ ప్రాథమికోన్నత బడుల స్థాయిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో 6, 7, 8 తరగతుల విద్యార్థులు దగ్గరలోని ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 79,860 మంది విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించనుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఆవాసానికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న 6, 7, 8 తరగతుల పాఠశాలలు 3 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్న ఒక్కో విద్యార్థికి నెలకు 600 రూపాయలు చొప్పున రవాణా ఛార్జీలు చెల్లిస్తారు. గతంలో విద్యా సంవత్సరం చివరిలో ఒకేసారి 6,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఈసారి 3 నెలలకోసారి ఇస్తే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ స్కూళ్లు దూరంగా ఉన్న చోట పిల్లలు ఆటోల్లో బడులకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలపై దింపినా పెట్రోల్ ఖర్చు అవుతుంది అన్నారు అధికారులు. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం చెల్లిస్తున్న రవాణా ఛార్జీలు పొందే విద్యార్థుల సంఖ్య 12,951 ఎక్కువగా ఉంది. అత్పల్యంగా గుంటూరు జిల్లాలో 437 మంది ఉన్నారు.